స్టార్ బ్యాట్స్మెన్ రెచ్చిపోతున్నారు. పిచ్ పై పిచ్చి పిచ్చిగా గంతులేస్తున్నారు. లాస్ట్ బాల్ కోసం చేస్తున్న వెయిటింగ్ ఆయనకు కొత్త ఐడియాలు ఇస్తోంది. అవును, సీఎం కిరణ్ కొత్త కోణం చూపిస్తున్నారు. సీమాంధ్రలో కొత్త పార్టీకి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నది ఆయన ప్లాన్. విభజనను అడ్డుకోవాలన్నది నెక్స్ట్ టార్గెట్. ఇంతకీ కొత్త పార్టీతో ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు? నల్లారి నయా రోల్ పై V6 స్పాట్లైట్. పైలిన్ తుఫాన్ను అడ్డుకోలేకపోయా, విభజన తుఫానును మాత్రం అడ్డుకొని తీరుతా. తెలంగాణకు తుఫానుకు లింక్ చేసి సీఎం మాట్లాడిన మాటలు పొలిటికల్ సునామీని సృష్టిస్తున్నాయి. ఆయన భవిష్యత్ కార్యాచరణను కళ్లకు కడుతున్నాయి. ఇంతకీ కిరణ్ ఏం చేయబోతున్నారు? ఆయన స్ట్రాటజీ ఏంటి? సీమాంధ్రలో రేసు మొదలై చాలా రోజులైంది. జగన్, చంద్రబాబు తమదైన వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు పోతున్నారు. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఆ ప్రాంతంలో విలన్ అయిపోయింది. ఆ పార్టీ నేతలను జనం చీకొడుతున్నారు. సమైక్య స్టాండ్ తీసుకున్నా నమ్మని పరిస్థితి. దాంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు కాంగ్ లీడర్లు. విభజనకు ఓకే చెప్పింది మీరే కదా అంటూ జనం నిలదీస్తుంటే సమాధానం కరువైంది. ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు సమైక్య నినాదంతో జనంలోకి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ విభజనను అడ్డుకోవడం సంగతి పక్కన పెడితే ఓట్లు, సీట్లే లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలపై సీమాంధ్ర జనానికి క్లారిటీ వచ్చింది. ఇలాంటి టైంలో సీఎం కిరణ్ స్టెప్ అందర్నీ కంగారు పుట్టిస్తోంది. అటు కాంగ్రెస్ హైకమాండ్ కు, ఇటు ప్రతిపక్షాలకు కునుకు లేకుండా చేస్తోంది. అంటే సిడబ్ల్యూసి ఒక 60 రోజుల ముందర నిర్ణయం తీసుకుంది. కరెక్టే, సిడబ్ల్యూసి మాకు అతి ఉన్నతమైన బాడీ. కానీ 56లో జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న బంధం అది నీటి మూటలేనా? పార్లమెంట్లో చేసిన ఈ రాష్ట్రం నీటి మూటలేనా? లేక 72లో ఇందిరాగాంధీ చేసిన అది ఆ చిక్కుముడి, ఆ ముడి అది ఉత్తుత్తి ముడా? సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ అది శిలాశాసనం అయితే అప్పుడు చేసిన నెహ్రూ చేసిన శాసనాలు తప్ప. సీమాంధ్రలో ఉన్న పార్టీలను ఎవరూ నమ్మట్లేదు. పైగా కాంగ్రెస్ గుర్తుతో వెళ్తే ఓట్లు రాలవు. అందుకే సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టేందుకు కిరణ్ రెడీ అవుతున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా కిరణ్ కొత్త పార్టీపై ఊహాగానాలొస్తున్నాయి. దానిపై కొందరు కాంగ్రెస్ నేతలు లీకులు ఇచ్చారు. అవన్నీ హైకమాండ్ ఆటలో భాగమేనన్న విమర్శలు వచ్చాయి. దాన్ని ఖండిస్తూ స్టేట్మెంట్లు వచ్చాయి. No, I have not discussed anything like the union territory with anyone, and therefore whatever anyone has said, I don't know, he may have misunderstood, but I have never said anything beyond what is been in the resolution of this Congress Working Committee. కానీ నల్లారి మాత్రం కొత్త పార్టీకి పునాదులేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలాఖరు వరకు అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుంది. ఈ లోపే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. పార్టీ అనౌన్స్మెంట్ కంటే ముందే రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనుకుంటున్నారని ఆయన టీం మెంబర్స్ చెబుతున్నారు. పైలాన్ సైక్లోన్ అయితే మనం పోయాం. ఈ సైక్లోన్ని ఖచ్చితంగా ఆపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. రాష్ట్రానికి శాశ్వతంగా నష్టము జరిగే ఈ సైక్లోన్ను ఖచ్చితంగా ఆపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రక్రియ మొదలైంది. వేగంగా ఫైల్ కదులుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని కేంద్రం తెగేసి చెబుతోంది. అయినా సరే కిరణ్ మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. ఇంకా చివరి బంతి మిగులుందని క్రికెట్ కామెంటరీ చెప్పారు. ఆట అయిపోలేదని అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు. విభజన ప్రకటన తర్వాత సీఎం కిరణ్ రెబల్ అవతారం ఎత్తారు. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బహిరంగంగానే హైకమాండ్ ను తిట్టేస్తున్నారు. ఆయన ధిక్కార స్వరం చూసి ఢిల్లీ పెద్దలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. అయినా సరే ఏమీ అనలేక ఆయనపై విధేయ ముద్రను అలాగే కొనసాగిస్తోంది. I can assure you, Chief Minister is a loyal congressman and he will not leave Congress Party. ఇంత జరుగుతున్నా కిరణ్ మాత్రం తగ్గట్లేదు. టీ నోట్ పై రకరకాల వాదనలు నడుస్తున్నాయి. టీ నోట్ 2 సార్లు అసెంబ్లీకి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. తీర్మానంపై చర్చ జరిగే రోజున సీఎంగా తన వాదనను వినిపించి గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే నీళ్లు, నిధులు, పవర్ విషయంలో తన వాదన వినిపించారు. కానీ అంతకంటే ఫోర్స్ గా తన చివరి అసెంబ్లీ స్పీచ్ కు ప్లాన్ చేసుకుంటున్నారన్నది సన్నిహితుల మాట.
ఆ తర్వాత జనంలోకి వెళ్లాలన్నది ఆయన నెక్స్ట్ టార్గెట్. ఇప్పటికే ఫైలింగ్ తుఫాన్ బాధిత ప్రాంతాలకు వెళ్లి జనాన్ని కలిసే పనిలో పడ్డారు కిరణ్. చంద్రబాబు సీమాంధ్రలో ఎదురవుతున్న ప్రతిఘటనతో ఢిల్లీలో దీక్ష చేశారు. ఆ మైలేజ్ తో ఇప్పుడు 2వ విడత యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక జగన్ కు హైదరాబాద్ వదిలి వెళ్లే ఛాన్స్ లేదు. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకునేందుకు కిరణ్ ఫోర్స్ గా వెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దానికోసం ఏకంగా రచ్చబండను వేదికగా చేసుకోవాలని ఆయన డిసైడ్ అయినట్టు సమాచారం. కానీ సీఎం స్ట్రాటజీకి కేబినెట్ ఒప్పుకోలేదన్నది టాక్. ఇప్పటికే సీమాంధ్రలో పార్టీ మునిగింది. ప్రభుత్వ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి విభజనను వ్యతిరేకిస్తే తెలంగాణలోనూ స్కోప్ ఉండదని టీ మంత్రులు వాదించినట్టు సమాచారం. కానీ నల్లారి వినే పరిస్థితుల్లో లేరని, ఆయన పార్టీ పెట్టే దిశగా అడుగులేస్తున్నారని పార్టీ వర్గాలే చెప్పుకొస్తున్నాయి. సమైక్యాంధ్ర స్లోగన్ తో కిరణ్ జనాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విభజన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని హైకమాండ్ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నా ఆయన వాయిస్ మారలేదు. ఒకప్పుడు అధిష్టానానికి ఆయన లాయల్, ఇప్పుడు రైవల్. ఆ విషయం హైకమాండ్ కు తెలుసు. అయినా సరే ఆయన్ని కంట్రోల్ చేయట్లేదు అధిష్టానం. ఇంతకీ కిరణ్ కొత్త పార్టీ ప్రచారం సంగతేంటి? హైకమాండ్ కనుసన్నల్లోనే ఇది జరుగుతోందా, లేక నిజంగానే కిరణ్ సోలోగా ముందుకు వెళ్తున్నారా? ఆయన టీంలో ఉన్నదెవరు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కాంగ్రెస్ లీడర్లకు స్టార్ బ్యాట్స్మెన్, ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్య. జనం వేషంలో విభజనను అడ్డుకునేందుకు సీఎంగా తన వంతు ప్రయత్నం చేస్తున్న లీడర్. జనం ముందుకు వెళ్లలేదు, సెక్రటేరియట్ లో కూర్చుని విభజనను అడ్డుకోలేదు. పోనీ 23 జిల్లాలకు సీఎంగాను వ్యవహరించలేదు. కానీ చంద్రబాబు జగన్ కన్నా ఎక్కువ మైలేజ్ వచ్చింది. హైకమాండ్ ధిక్కరించడం, విభజనను అడ్డుకుని తీరతానంటూ సన్నిహితులతో లీకులు ఇవ్వడంతో సీమాంధ్రలో ఆయనకు క్రేజ్ బాగానే వచ్చింది. ఈ ఈక్వెషన్స్ తో ఆయన కొత్త పార్టీకి ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. సమైక్య ఉద్యమం మొదలైనప్పటి నుంచి కిరణ్ కొత్త పార్టీ గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన టీంలోని సభ్యులతోనే కొత్త పార్టీ ముచ్చట్లు చెప్పించారు. కొన్నిసార్లు ఆయనే హైకమాండ్ కు ఎదురు తిరిగి పార్టీ కన్నా ప్రజలే ముఖ్యమని స్టేట్మెంట్ ఇచ్చారు. విభజనను ఆపకపోతే కాంగ్రెస్ లో ఉండలేనని చెప్పకని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలు ప్రభుత్వాలు కాదు నిర్ణయాలు తీసుకునేది. పార్టీలు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటే అది పొరపాటు. పార్టీలు ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకన్నా ఉంటే మనకున్న డెమోక్రసీలో మనకు సెలవు ప్రకటిస్తారు ప్రజలు. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధుల రాజీనామాలను అడ్డుకుంటూ వచ్చారు సీఎం. పైగా రాజీనామాలు చేస్తే అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకోలేమని సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్ గా ఏపీ ఎన్జీఓల సమావేశంలోనూ పదవిలో ఉన్నంత వరకు విభజనను అడ్డుకుంటారని ఉద్యోగులకు ధైర్యాన్నిచ్చారు. దాంతో ఆయన మోటివేషన్ ఏంటో అర్థమైంది. ఈ రోజు నుంచి అసెంబ్లీలో తీర్మానం వచ్చే వరకు మేము సమ్మెను సస్పెండ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే మేము ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం వస్తున్న రోజున మీకు మళ్ళీ మేము సమ్మె నోటీస్ ఇస్తాం. గతంలో ఏం చెప్పాడు ముఖ్యమంత్రి మాకు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మీకు విభజన జరగదు అన్నాడు. నేను ఎమ్మటి అడిగాం, మీరు ముఖ్యమంత్రి ఎంత కాకుండా చెప్తారా అని. అది నా చేతిలో లేదన్నాడు. కాబట్టి అటువంటి హామీలు మేమేమీ కాలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సమైక్య రాష్ట్రానికి సీఎంగా ఉండి సీమాంధ్రకు సపోర్ట్ చేస్తున్నారన్న విమర్శలొచ్చాయి. అయినా సరే కిరణ్ తీరులో మార్పు రాలేదు. పైగా వాటినే బేస్ చేసుకుని మరింత వాయిస్ పెంచారు. దాంతో పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుందని హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు టీకాంగ్ నేతలు. అయినా సరే కిరణ్ తగ్గలేదు. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఉన్నదా? సమైక్యవాద సంఘాలను ప్రోత్సహిస్తూ డబ్బులు ఇస్తూ ప్రభుత్వం నడకుండా చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఎంతమంది మీద కేసులు పెట్టినాడు? ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తా, మెడికల్ కాలేజ్ ఇస్తా, కానీ తెలంగాణ నా చేతిలో లేదు, సోనియా గాంధీ చేతిలో ఉంది. ఆమె ఇస్తే నేను తప్పనిసరిగా స్వాగతిస్తాన్న ముఖ్యమంత్రి. అదేవిధంగా సిడబ్ల్యూసి నిర్ణయం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఒక నాయకుడు అంటే నా చేతిలో ఆఖరి బాల్ ఉన్నది. ఆ మ్యాచ్ అయిపోయినాక బాల్ పట్టుకొని ఏం చేస్తాడు రా బాబు? బాల్ గ్రౌండ్ లో పట్టుకొని తిరుగుతావు నువ్వు ఒక్కనివే. ఈ పరిస్థితులన్నీ కొత్త పార్టీకి సంకేతాలుగా చెప్పుకొచ్చారు సీఎం సన్నిహితులు. సీఎంగా విభజనను అడ్డుకోలేని అసమర్థత కన్నా ఇప్పుడు ఆయన తీసుకున్న రెబల్ రోల్ హైలైట్ అయింది. ఇది జనానికి నచ్చింది. అందుకే రెబల్ గా జనం ముందుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఉంటే ఎలాగూ రాజకీయ భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకే ఒక్క మగాడు అన్ని పార్టీలలో. నేను పార్టీ పెట్టాలా అని
ఎవరి చేతులైనా పట్టుకొని ఎవరి గడ్డాలైనా పట్టుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోయినాయి. ఇంకా దాని గురించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పేరుగా ఉచ్చరించాల్సిన అవసరంలా ఈ రాష్ట్రంలో దండిగా మంది ఉండారు. నాయకుని కోసం పిల్లికి గంట కట్టే వాని కోసం వెతుకుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ విభజనను ఉపసంహరించకపోతే కొత్త పార్టీ వస్తాది. 2014 వరకు ఏమి ఈ రాష్ట్రం విడిపోదు. ఇప్పటికే ఏపీ ఎన్జీఓల ఉద్యమం, ఆర్టీసీ సమ్మెతో పాటు మరికొన్ని ఆందోళనలతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. వాటన్నింటికీ సీఎం ఫుల్ సపోర్ట్ చేశారన్న విమర్శలున్నాయి. వాటిని జనం కూడా నమ్ముతున్నారు. ఇవన్నీ కిరణ్ కొత్త పార్టీకి మొగ్గు చూపేలా ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ లీడర్లకు కూడా కిరణ్ ఇప్పుడు ఆశ కిరణంలా కనిపిస్తున్నారు. హైకమాండ్ ఎలాగూ తమ గోడు పట్టించుకునేలా లేదు. కనీసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోనైనా సమస్యలు చెప్పుకునే ఛాన్స్ ఇవ్వలేదన్నది కొందరి నేతల ఆవేదన. అందుకే కిరణ్ కొత్త పార్టీ పెడితే అందులోకి ఎప్పుడెప్పుడు దూకేద్దామా అని చూస్తున్నారు కొందరు. ఏదైతేనేం కిరణ్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమనిపిస్తోంది. అది కొంతమందికి అనివార్యం కూడా. సీమాంధ్రలో ఇప్పుడు రాజకీయ శూన్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విభజనకు అంగీకరించిన లీడర్లు తీరా విడగొట్టేశాక దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పోనీ సమైక్య స్టాండ్ తీసుకుని సీమాంధ్ర ప్రయోజనాలనైనా కాపాడుతున్నారా అంటే అదీ లేదు. ఇలాంటి టైంలో సీమాంధ్ర ప్రయోజనాల గురించి అధికారిక హోదాలో మాట్లాడిన కిరణ్ హైలైట్ అయ్యారు. దాన్ని బేస్ చేసుకునే ఆయన కొత్త రోల్లోకి మారిపోవచ్చని విశ్లేషిస్తున్నారు. 3.5 నాన్చుడు ధోరణికి కాంగ్రెస్ చెక్ పెట్టింది. భేటీలు, సమావేశాలు, సంప్రదింపులు అన్నీ అయిపోయాయి. అంతా ఓకే అన్న తర్వాతే తెలంగాణకు కేంద్రం ఓకే చెప్పింది. చివరికి డెసిషన్ వచ్చేసింది. సీఎంగా తెలంగాణ ఉద్యమ దశ నుంచి ప్రకటన వరకు ప్రతి ఘటనకు ప్రత్యక్ష సాక్షి. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇంతకీ నల్లారి నాటకాన్ని సీమాంధ్ర జనం నమ్ముతారా? విభజనను అడ్డుకోలేకపోయారన్న ముద్ర నుంచి ఆయన బయటపడతారా? కిరణ్ కున్న అవకాశాలేంటి? తెలంగాణ ఉద్యమం, సమైక్య లీడర్లకు ఓట్లు రాల్చి సీట్లు కట్టబెట్టిన తెలంగాణ వాదం ప్రకటనకు ముందు ఓ బొమ్మ తుపాకీ. దాంతో అన్ని పార్టీలు, అందరు నేతలు ఆడుకున్నారు. ఇప్పుడు అది కాస్త ఒరిజినల్ తుపాకీగా మారిపోయింది. దాంతో నేతల మైండ్ బ్లాంక్ అయింది. చేసేది లేక నాలుకలు మెలి తిప్పేశారు. ఈజీగా స్టాండ్లు మార్చేసుకున్నారు. అందులో ఒకరు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ నా చేతిలో లేదు మిత్రమా. తెలంగాణ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే అది పాటించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేది సభాముఖంగా తెలియజేస్తూ 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రం రెండుగా చీలిపోయింది. కేంద్రం నిర్ణయంతో రెండు వైపులా ఉద్యమాలు ఊపందుకున్నాయి. నిర్ణయం ఏదైనా ఏదో ఒక ప్రాంతం అట్టుడికేది. దీనికి కారణం నేతల అవకాశవాదం. ఎన్నికల ముందు తెలంగాణ వాదాన్ని మేనిఫెస్టోలో పెట్టడం, అధికారంలోకి రాగానే మర్చిపోవడం ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారం. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎన్నికలకు ముందే కేంద్రం నిర్ణయం ప్రకటించింది. ఎప్పట్లాగే కేంద్రం తెలంగాణను తేల్చదన్న ధీమాతో ఉండిపోయారంతా. అందుకే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. విడదీస్తే మాకొచ్చే నష్టమే లేదు, త్వరగా తేల్చాలంటూ ఒత్తిడి చేయడం, ఇలా ఎవరి నాటకాలు వాళ్లాడారు. పదవులు అనుభవించిన నోటితోనే మాట మార్చేశారు. సీఎంగా కిరణ్ కూడా తెలంగాణ వాదాన్ని గౌరవించారు. హైకమాండ్ నిర్ణయం ఏదైనా శిరసా వహిస్తానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన పదవి ప్రకారం నిర్ణయాన్ని అమలు చేస్తానని మాటిచ్చారు. రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను. అన్ని ప్రాంతాలకు కూడా నాకు చెప్పే స్వేచ్ఛను నాకు లేదు. నేను క్లియర్గా ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా నా స్టాన్స్ ఒకటే ఉంది. ప్రభుత్వం నుంచి అయితే మా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాము. పార్టీ నుంచి అయితే మా కేంద్ర నాయకత్వం, హైకమాండ్ ఏ నిర్ణయాన్ని చెప్తారో దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టంగా నేను అసెంబ్లీలోనే ఈ మాట చెప్పాను. కానీ నిర్ణయం తర్వాత ప్లేటు మార్చేశారు కిరణ్. అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. నిజానికి విభజనను అడ్డుకునేందుకు గాని, ఇప్పుడు ఆయన వాదిస్తున్న సీమాంధ్ర ప్రయోజనాల గురించి గాని ముందు వివరించి ఉంటే సరిపోయేది. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాటకు కేంద్రం విలువిచ్చేది. మామూలుగా మా దిగ్విజయ్ సింగ్ ఈ మధ్య స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడంతా నాకు గుర్తు వస్తా ఉంది, ఇంకా గట్టిగా సమైక్యాంధ్ర కోసం పోరాడాలని. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆయన నువ్వు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రివి అని. కరెక్టు, నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిని. రాష్ట్రం సమైక్యంగా పెట్టేదానికే పోరాడాలని ప్రతిసారి చెప్పినప్పుడు నాకు గుర్తు వస్తా ఉంది. అప్పట్లో పదవి కన్నా కిరణ్ కు ఏదీ ముఖ్యం కాదు. ఆ ముసుగులోనే హైకమాండ్ ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పుకొచ్చారు. తీరా నిర్ణయం ప్రకటించాక ఎదురు తిరిగారు. ఇప్పుడేమో పార్టీ కన్నా ప్రజలు ముఖ్యమంటున్నారు.
సీఎం పదవి కన్నా అత్యుత్తమ పదవి ఏముందని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే పొలిటికల్ ఫ్యూచర్ పై మళ్లీ దృష్టి పెట్టారు. ఆయన 2 నాలుకల ధోరణిని సీమాంధ్ర జనం నమ్ముతారా అన్నది అసలు డౌట్. నమ్మినా ఆయన పెట్టే కొత్త పార్టీని ఆదరిస్తారా అన్నది అసలు డౌట్. ఎందుకంటే కీ రోల్లో ఉండి కూడా విభజనను అడ్డుకోలేని అసమర్థుడిగా ఆయనపై వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. మరి నిజానికి గతేడాది డిసెంబర్లో ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత రాష్ట్ర విభజన తప్ప కేంద్రానికి మరో గత్యంతరం లేకుండా పోయింది. అన్ని పార్టీలు అందరూ నేతలు ఓకే చెప్పారు. మినిట్స్ రూపంలో ప్రభుత్వం అందరి అభిప్రాయాల్ని, పార్టీల స్టాండ్ ని రికార్డ్ చేసింది. తీరా నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు నేతలంతా తిరగబడ్డం హైకమాండ్ కు షాక్ ఇచ్చింది. దానిని కిరణ్ ముందుండి నడిపిస్తుండడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికే నేతలు ఆడిన పొలిటికల్ డ్రామా జనానికి అర్థమైంది. ఇన్నాళ్లు పదవుల కోసం తెలంగాణకు సపోర్ట్ చేసిన నేతలు సీమాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోలేదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జనం. అందుకే నేతలను అసహించుకుంటున్నారు. దానికి కిరణ్ మినహాయింపేం కాదు. కొత్త పార్టీతో జనం ముందుకెళ్లినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఈయన చేసే ప్రయత్నాలేంటన్నది తేలాలి. మాస్ అప్పీల్ లేదు, సీఎంగా సక్సెస్ కాలేదు, సంక్షేమ పథకాలు సరిగా అమలు కాలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీమాంధ్రలో కొత్త పార్టీని లీడ్ చేయబోతున్నారన్న సంకేతాలొస్తున్నాయి. ఇంతకీ నల్లారి కొత్త పార్టీ మిషన్ సక్సెస్ అవుతుందా? సీఎం కిరణ్ ని తెలంగాణ ఎప్పుడో రిజెక్ట్ చేసింది. తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర ముందు నుంచే ఉంది. ప్రకటన తర్వాత సమైక్య ముఖ్యమంత్రి కాస్త సీమాంధ్ర సీఎంగా మారిపోయారు. సీమాంధ్రలోనైనా ఉనికి కాపాడుకునేందుకు నల్లారి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన హయాంలో విభజన జరుగుతుండటం ఊహించని పరిణామం. దానికి ఆయన చింతిస్తున్నా వాదాన్ని రెచ్చగొట్టింది కిరణేనన్న సంగతి రాష్ట్రం మొత్తం తెలుసు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణపై ఆయన చేసిన కామెంట్ జనం మర్చిపోలేదు. అలాగని సీమాంధ్రకైనా న్యాయం చేశారా అంటే అదీ లేదు. గత కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. ఉద్యమాలు తప్ప ఫైళ్లు కదలని పరిస్థితి. మొత్తంగా సచివాలయమే స్తంభించిన పరిస్థితి. దానికి ఆయనే సూత్రధారి కూడా. ఈ విషయం సీమాంధ్ర జనానికి తెలుసు. పదవిలో ఉండి విభజనను అడ్డుకోని వ్యక్తి విడిపోయాక మాత్రం సీమాంధ్రకు న్యాయం చేస్తారా అన్నది డౌట్. అసలు రాష్ట్రం సమైక్యంగా ఎందుకుండాలో తన రోడ్ మ్యాప్లోనే చెప్పలేకపోయారు సీఎం. ఆ టైంలో సీమాంధ్ర ప్రయోజనాల గురించి చర్చించిన దాఖలాలు కూడా లేవు. అలాంటి కిరణ్ ఇప్పుడు ఏం న్యాయం చేస్తారన్న ప్రశ్నలు జనం నుంచే వస్తున్నాయి. కాంగ్రెస్ పేరు చెబితేనే సీమాంధ్ర జనం అసహ్యించుకునే పరిస్థితి. కిరణ్ కొత్త పార్టీ పెట్టినా దాదాపు ఆ పార్టీ నేతలే కొత్త పార్టీలోకెళ్తారు. మళ్లీ వాళ్లకే జనం ఓటేస్తారా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. సమైక్య నినాదాన్ని స్ట్రాంగ్ గా తీసుకెళ్లినా అడ్డుకోలేకపోయారన్న ముద్ర నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదేమైనా కిరణ్ కొత్త పార్టీ ఇప్పుడు స్టేట్లో హాట్ టాపిక్. దాన్ని సీమాంధ్ర జనం ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది మరికొన్నాళ్ళాగితే గానీ క్లారిటీ రాదు. సీమాంధ్రలో ఏర్పడిన రాజకీయ శూన్యత కిరణ్ అండ్ కోకు బూస్ట్ ఇవ్వచ్చు. కానీ దానికొచ్చే రెస్పాన్స్ ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుంది. వ్రతం చెడ్డ ఫలితమైన దక్కాలన్నది సామెత. కిరణ్ ఇప్పుడు అదే చేస్తున్నారు. విభజనను అడ్డుకోలేకపోయారు, అలాగని ఫ్యూచర్ను వదులుకోలేరు. అందుకే వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే కొత్త పార్టీని పెడుతున్నారన్నది వాస్తవమా, లేక ఆయనే అలాంటి ప్రచారం చేయిస్తున్నారా? ఈ డౌట్స్ అన్నింటికీ క్లారిటీ రావాలంటే అసెంబ్లీ తీర్మానం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.